కిలోమీటరు దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరని, మా గ్రామంలోనే పాఠశాల ఉండాలని ఎంఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సైదాపురం మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని పోతేగుంట, అరుంధతీవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాల తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు మార్చడం సబబు కాదన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానికులు మాట్లాడుతూ మా కాలనీలో ఉండే పాఠశాలలో 28 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, పోతేగుంట పాఠశాలలో 11 మంది మాత్రమే ఉన్నారన్నారు. అలాంటిది మా పిల్లలను కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. తల్లికి వందనం కోసమని టీచర్ చెప్పి మా చేత సంతకాలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. మా పాఠశాలను మా కాలనీలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. గత 30 ఏళ్ళుగా మా ఊరు బడి ఇక్కడే ఉంది సార్. కానీ ఇక్కడ వసతులు లేని బడిలో మా పిల్లలందరూ చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వసతులు లేని బడిలో నుంచి తీసి వేరే దగ్గరికి పంపాలంటే పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే వాహనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఎన్నో స్కూల్లో ఎన్నో అభివృద్ధి అయి ఉంటాయి. సైదాపురం మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామాలలో పోతేగుంట గ్రామం మొదటిది సార్. ఒకసారి మా గ్రామంలో ఉన్న స్కూల్ పరిశీలించండి, మీరే చూడండి సార్. ఒకసారి మా స్కూల్ని కూడా చూడండి సార్. వసతులు లేని బళ్ళు ఎన్ని ఉండేవాడు. ఎన్నోసార్లు ఇన్ఫామ్ చేసాం, ఎంఏకి అప్లై చేసాం, ఎన్నో చేసాం సార్. స్కూల్ గ్రౌండ్ బాగుంది. మా స్కూల్ మాత్రం వసతులు లేకుండా ఇలా అధ్వానంగా ఉంది సార్. ఈ అధ్వానం స్థితిలో మా పేద పిల్లలకి చదువులు కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. 3-4 తరగతుల వాళ్ళకి కూడా అక్షరం గుర్తు పొట్టకొస్తే ముక్కరాదు. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి మాకు టీచర్ లేదు. 2 years ముందు నుంచి ఒక టీచర్ వెళ్ళిపోయారు. అయినా సరే ఏ టీచర్లు కానీ, ఏ ఎంఈఓ కానీ, డివిఓ కానీ వచ్చి మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, ఒక టీచర్ని ఇవ్వలేదు. మా పేద విద్యార్థులు బళ్ళు ఎలా ఉండే వస్తువులు ఉన్నాయో మీరు చూడండి. ఈ స్కూల్ టీచరు, ఈ ఎంఈఓ ఏదైతే రిపోర్టు మీకు ఇచ్చారో దాన్ని మళ్ళీ పునః పరిశీలన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ తల్లిదండ్రులకి ఇష్టం లేదు, మరి విద్యా కమిటీ ఇష్టం లేదు, సర్పంచ్ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళాలంటే కిలోమీటర్న్నర దూరం ఉంది. సరైన రోడ్డు లేదు. ఈ రోడ్డు మార్గంలో మరి ఉదయం పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు గేదెలు వస్తూ ఉంటాయి, ఆటోలు వస్తూ ఉంటాయి, తప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఎలక్ట్రికల్ మోటార్లు ఉన్నాయి. ఏ వైరు ఎక్కడ ఉందో ఎక్కడ తెలియదో మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అసలు స్కూల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడికి మిర్చి చేయాలి. అట్లా కాకుండా ఈ స్కూల్లో ఇక్కడ 30 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఊళ్ళో చెప్పుకునే స్కూల్లో 11 మందే ఉన్నారు. వాళ్ళ కోసం ఈ పిల్లల్ని ఇబ్బంది పెడతాం అనేది సరైనది కాదు. మరి ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలంతా కూడా ఎస్సీ ఎస్టీలే. మరి అగ్రకుల పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లోనే, కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి మా పిల్లల్ని ఇబ్బంది పెడతాం అనేది సరైన విధానం కాదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.